అంతమంది, షుగర్ ఫ్యాక్టరీ అంటే షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తామని చెప్పాడు, ఉద్యోగాలు ఇస్తామన్నాడు, రెగ్యులరైజేషన్ కోసం ఎంతమంది వస్తే అంతమంది అవుట్సోర్సింగ్ వాళ్లకు మాటలు ఇచ్చారు, మా ప్రభుత్వం వస్తే మీకు రెగ్యులరైజ్ చేస్తామన్నారు, పర్మనెంట్ చేస్తామన్నారు, ఎన్ని మాటలు ఇచ్చారు. ఒక్కటంటే ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నారా? మరి ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే? పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు జగనన్న గారు, గుర్తుందమ్మా? మద్యం అనేది లేకుండా చేసి ఆ తర్వాతే మీ ఓట్లను అడుగుతాను అన్నాడు జగనన్న గారు. మరేమైంది? మాట తప్పము మడమ తిప్పము అని పెద్ద పెద్ద మాటలు చెప్తారే, రాజశేఖర రెడ్డి గారి వారసులం అంటారే, మరి ఆయనలాగా మాట తప్పకపోవడం అంటే ఇదేనా? 5 సంవత్సరాలు మద్యపాన నిషేధం కాదు కదా, మద్యాన్నే ఒక మాఫియాగా చేశారు. కల్తీ మందు తాగేసి అక్కకి భర్తకి దెబ్బలాట్లయితున్నాయంట. పిల్లలకు కూడా అలవాటైపోతుంది. ఇదెక్కడ దౌర్భాగ్యం? ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా నిలబెట్టుకోకపోతే రాజశేఖర రెడ్డి గారి వారసులు ఎలా అవుతారు? మళ్లీ చెప్తున్నాం, ఇప్పుడున్న ప్రభుత్వం అయినా ఇటు చంద్రబాబు గారైనా పూర్తి అన్యాయమే చేశారు.